వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి కనుకైతే మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ బీకే ఏమిటి, పీకే ఏంటో డౌట్ రావచ్చేమో. బీకే అంటే బాలకృష్ణ, పీకే అంటే పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరు సినీ నటులకు రాజకీయ నాయకులు కదా, పైగా కూటమిలో మిత్రులు కదా, ఎందుకు వీరి మధ్య వివాదం వస్తుంది అని కూడా అనుకోవచ్చు. తాజాగా ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు కనుక ఒక్కసారి పరిశీలిస్తే అందరికీ అవే అర్థం అవుతాయి. బాలయ్య పీకేని ఏమీ అనలేదు, కానీ ఆయన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని మాత్రం అనాల్సినవన్నీ సెటైరికల్గా అన్నారు. దాంతోనే అగ్గి రాజుకుంది. అది కాస్త బీకే వర్సెస్ పీకేగా మారిపోయింది. దీనికి సోషల్ మీడియా వేదికగా మారిపోయింది. అక్కడ బీకే ఫ్యాన్స్, పీకే ఫ్యాన్స్ పెద్ద యుద్ధమే చేసుకుంటున్నారు. సోషల్ మీడియా పోస్టుల్లో భయంకరమైన సంగ్రామమే కొనసాగుతుంది. వారికి వీరు, వీరికి వారు అనాల్సినవన్నీ అనేస్తుంటున్నారు. అవి ఎంత దాకా వచ్చిందంటే ఏకంగా పొత్తు ధర్మాలు ఇలా చాలానే మాట దొర్లేస్తున్నాయి. ఈ వార్లో పొలిటికల్ డైలాగులు పేలుతున్నాయి. ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికి దాకా వెళ్తుంది అన్నది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు అని అంటున్నారు. ఎందుకంటే సన్నిహితమైనది సినిమా లాగానే రాజకీయం బయటకు గట్టిగా కనిపించిన అందులో ఎన్నో సున్నితమైన రేకులు ముడివి వేసుకుని ఉంటాయి. ఇప్పుడు వాటి మీద ఏ మాత్రం దెబ్బ పడినా ఇబ్బంది టోటల్గా కూటమికి అవుతుంది అని అంటున్నారు. బాలయ్య అభిమానులకు ఒక స్వీట్ వార్నింగ్ హాట్గానే పీకే ఫ్యాన్స్ ఇచ్చేశారు. మీరు బాగా తగ్గాలని కూడా వారికి సూచించారు. అలా కనుక చేయకపోతే తాము స్టార్ట్ చేస్తామని, ఆ మీద పొత్తు ధర్మం ఉండదు, తొక్క ధర్మం ఉండదు అని హెచ్చరించారు. దీంతో వివాదం సరికొత్త మలుపు తీసుకున్నట్లు అయింది. అంటే ఏపీలో కూటమి పార్టీల మధ్య పొత్తులకు కూడా ఖాతరు చేయకుండా ఎంత దాకా వెళ్లాలో అంత దాకా వెళ్తామని వార్నింగ్ ఇచ్చినట్లు ఉంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో బాలయ్య అసెంబ్లీలో మాటలను పెడుతూ ఆయనది తప్పు లేదని చెబుతున్నారు. బాలయ్య డేరింగ్ హీరో అని కొనియాడుతున్నారు. ఆయన అఖండ సినిమాకు ఎవరి వద్దకు పోలేదని టికెట్ పెంచకుండానే కరోనా టైంలో సినిమా ఆడించి సూపర్ సక్సెస్ కొట్టారని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో ఆయన్ను సపోర్ట్ చేసే క్రమంలో మెగా ఫ్యామిలీ మీద విమర్శలు చేస్తున్నారు. దీంతో చిర్రెత్తుకుని వచ్చిన పీకే ఫ్యాన్స్ ఈ హెచ్చరికలు చేస్తున్నారు అని అంటున్నారు. మరోవైపు చూస్తే మెగా ఫ్యాన్స్ కూడా బాలయ్య మీద హాట్ కామెంట్స్ చేస్తుంటే వాటికి కౌంటర్లు బాలయ్య ఫ్యాన్స్ వేస్తుంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఈ సోషల్ మీడియా వార్ హీటెక్కించేలా సాగుతుంది. కూటమికి పై స్థాయిలో ఇబ్బంది లేకపోయినా దిగువ స్థాయిలో మాత్రం ఐక్యతను దెబ్బతీసేలా ఉందని అంటున్నారు. ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టకపోతే మాత్రం ఇది పెరిగి పెద్దది అవుతుందని అప్పుడు కష్టమే అన్న భావన ఉంది. ఏది ఏమైనా బీకే వర్సెస్ పీకే వార్ చాలా కాలం తర్వాత అంతా చూస్తున్నారు. ఈ మధ్య దాకా అంతా ఒక్కటిగానే ఉంటూ సపోర్ట్ చేసుకున్నారు. ఈ మధ్యనే పీకే ఓజీ సినిమా కోసం అఖండ 2 మూవీని బాలయ్య వాయిదా వేసుకుని వెనక్కి వెళ్ళారని కూడా గ్రీట్ చేసిన వారు ఉన్నారు. అయితే అపార్థాలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి సోషల్ మీడియా పోస్టింగ్లతో మాటలు రేగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దల మీదనే ఉంది అని అంటున్నారు.